జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, శ్రీరంగ మంగళమణిం అనే శ్లోకాన్ని శరణాగతి శ్లోకము అని అంటారు. కొన్ని సాంప్రదాయాల్లో ఈ శ్లోకాన్ని శ్రీ రంగనాథ శరణాగతి శ్లోకము అని అంటారు. ఇది 4 దివ్య దేశాల్లో అర్చామూర్తుల యొక్క వైభవాన్ని తెలియజేసే శ్లోకము కాబట్టి ఈ శ్లోకాన్ని దివ్య దేశాల శరణాగతి శ్లోకము అని కూడా అంటారు. ఇది శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో చాలా పవిత్రమైన శ్లోకంగా భావిస్తారు. దీనిని వేదాంత దేశకులు అనే మహనీయులు అందించినట్లు చరిత్ర చెప్తోంది. వీరు శ్రీ రామానుజుల వారి యొక్క శిష్యులు. రామానుజుల వారి తర్వాత వీరు సుమారుగా 150 నుండి 200 సంవత్సరముల మధ్య జన్మించిన మహనీయులుగా చెబుతారు. శ్రీ రామానుజుల యొక్క రచనలను వీరు విస్తృతంగా ప్రచారం చేసిన మహనీయులు. అందువలన వీరిని రామానుజుల యొక్క శిష్యుల పరంపరగా భావిస్తారు. ఈ శ్లోకము తమిళనాట చాలా పవిత్ర శ్లోకముగా భావిస్తారు. వారంతా కూడా నిత్యము సంధ్యావందనం తర్వాత లేదా తిరు ఆరాధన తర్వాత శ్రీరంగానికి అభిముఖంగా నిలబడి ఈ శ్లోకాన్ని పఠిస్తారు. ఈ శ్లోకము ఏమిటో, దాని యొక్క అర్థం ఏమిటో తెలుసుకుందాం. అస్మత్ గురుభ్యో నమః. శ్రీరంగమంగళమణి కరుణా నివాసం శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాలమేఘం శ్రీహస్తి శైల శిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైల దీపం. శ్రీరంగ మంగళమణిం అంటే శ్రీరంగంలో మంగళకరమైన పవిత్రమైన మణిలా ప్రకాశించే శ్రీ రంగనాథునికి శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాలమేఘం. వెంకటాద్రి అనే పర్వత శిఖరాలపై నల్లటి వర్షమేఘపు ఛాయలా ఆవిర్భవించిన శ్రీనివాసునకు శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాలమేఘం శ్రీహస్తి శైల శిఖరోజ్వల పారిజాతం. హస్తిగిరి అంటే కాంచీపురంలోని హస్తిగిరి అనే పర్వతంపై కల్పవృక్షంలా ఉదయించిన శ్రీ వరదరాజస్వామికి శ్రీశం నమామి. లక్ష్మీదేవి యొక్క భర్తగారు అయిన శ్రీమన్నారాయణునికి యదుశైల దీపం. యాదవగిరి అంటే మేల్కోట. మేల్కోటలో దీపపు కాంతిలా ప్రకాశించే శ్రీ చలువనారాయణ స్వామి యొక్క పాదములకు శిరసా నమామి. శిరస్సు వంచి మేము నమస్కరించుచున్నాము. చూడండి, ఈ శ్లోకము ఎంత అందంగా ఉన్నదో దీని యొక్క అర్థము కూడా అంతే అందంగా ఉంది కదా. మనము కూడా తమిళనాట సాంప్రదాయాన్ని గుర్తించి ప్రతినిత్యము సంధ్యావందనము లేదా తిరు ఆరాధన తరువాత ఈ శ్లోకాన్ని స్వామివారికి నివేదన చేద్దాం. జై శ్రీమన్నారాయణ.